It's a crazy, 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 crazy feeling. It's a crazy, 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 crazy feeling. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రేజీ కిరణ్ అఫీషియల్ 6952. ఈరోజు వీడియో వచ్చేసిందంటే ఈరోజు మా ఊరికి వెళ్తున్నాను అనమాట. అసలు ఈరోజు ఊరికి వెళ్ళడానికి కారణం ఏంటంటే పోయిన ఫ్రైడే మా బాబాయ్ చనిపోయాడు. అంటే మా డాడీ వాళ్ళ తమ్ముడు ఆయన చనిపోయాడు ఫ్రైడే రోజు. రేపు ఈరోజు సాటర్డే 11th మే సాటర్డే అనమాట. రేపు దినాలు ఉన్నాయి, దానికోసం అని చెప్పేసి వెళ్తున్నా. ఇంకొకటి నా దగ్గర ఇవి రిటర్న్ గిఫ్ట్స్ ఉన్నాయన్నమాట. ప్లేట్స్ తీసుకున్నాము, ప్లేట్స్ తీసుకొని పోవాలి. ఆటో బుక్ చేసిన ఈరోజు. ఇప్పుడు టైం వచ్చేసి 10:05 అవుతుంది, నైట్ 10:05. ఇప్పుడే జస్ట్ ఇంతకుముందు డ్యూటీ నుంచి వచ్చి రెడీ అయ్యి ఫేస్ వాష్ చేసుకొని రెడీ అయ్యేసి ఆటో బుక్ చేసుకున్నా. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి ఉప్పల్కి వెళ్ళి బొడుపల్ నుంచి ఉప్పల్కి వెళ్ళి అక్కడ బస్సులో వెళ్ళిపోతాం అనమాట. బస్సులో చాలా రష్ ఉందంట, ఓటింగ్ టైం కదా, చాలా అంటే చాలా రష్ ఉంది. చూద్దాం అక్కడ పోయినాక బస్సు నాకు దొరుకుతుందా, లేకపోతే ఏదైనా కార్లు కూడా వెళ్తాయి. కార్లు కూడా అక్కడ నుంచి ఉప్పల్ నుంచి వెళ్ళి వరంగల్కి వెళ్ళే కార్లు కూడా ఉంటాయి. ఇంకా దాంట్లో చూడాలి ఏది దొరికితే దాంట్లో వెళ్ళిపోవాలి. ఇక చూద్దాం. నేను ఆటోలో జర్నీ చేసేటప్పుడు తీయాలో తీస్తా, లేకపోతే బస్సు ఎక్కినాకనే వీడియో పెడతాను. కడదాం లెక్క ఇస్తారు కదా ఆ రిటర్న్ గిఫ్ట్స్, ఆ టైప్లో జ్ఞాపకార్థం లెక్క చేయించామన్నమాట. అంటే ప్రతి అంటే 3 days 5 days 9 days 10 days అట్లా ఒక్కొక్కరు, అంటే ఒకసారి ఆడబిడ్డలు చేస్తారంటారు, ఒకసారి మన్మరాలు అట్లా చేస్తుంటారు అనమాట. అది నేను మా అన్న మా పెద్దన్న మేము కలిసి డిసైడ్ ఏం చేస్తున్నామంటే ఫుడ్ లెక్క కాదు కానీ ఇట్లా ఇస్తే ఏదైనా ఒక జ్ఞాపకార్థం ఆయన పేరు మీద మనం ఇచ్చినట్టు ఉంటుంది అట్లా అని చెప్పేసి అనుకొని. ఇది కూడా యాక్చువల్లీ మా మిస్సెస్ వెళ్ళి వచ్చిందనమాట. ఆటో వచ్చింది. ఇప్పుడు ఇవి తీసుకొని వెళ్ళి ఆటోలో కూర్చొని జర్నీ స్టార్ట్ చేయాలి. మళ్ళీ బస్సులో కలుద్దాం. ఇప్పుడైతే జర్నీ అయితే స్టార్ట్ చేసిన, బ్యాగ్స్ అయితే పెట్టుకొని ఆటోలో అయితే వెళ్తాం. చూద్దాం మరి వినాక బస్సు ఎట్లుంటుందో, మనకి దొరుకుతా కాబట్టి బస్సులో వెళ్ళేటప్పుడు ఎందుకంటే ఒక సీట్ దొరుకుతుంది, సీట్లో కూర్చొని ఒక దగ్గర ప్యాక్ చేసి పెట్టేసి ప్రశాంతంగా కూర్చొని మాట్లాడు. హలో గైస్, ఇప్పుడైతే నేను ఊరికి వచ్చేసిన. బస్సులో దిద్దామనుకున్నా వీలు కాలేదు. ఈరోజు అయితే జర్నీ అయితే బాగానే జరిగింది, సీట్ అయితే దొరికింది. ఎలక్షన్ కోడ్ కాబట్టి దొరకదు అనుకున్నా, కానీ బాగానే సీట్ దొరికింది. వచ్చేసిన. ఇక్కడికి వచ్చినాక కూడా ఆటో దొరికింది, ఆటోలో కూడా ఇంటికి వచ్చేసి ఇప్పుడే ఫ్రెష్ అయ్యి ఇట్లా పైన పడుకోనికి వచ్చినాం అన్నమాట. వాళ్ళందరూ పడుకోరు, ఇంకా ఆ బిల్డింగ్ మీద కూడా అందరు పడుకోరు. చాలా నిద్ర వస్తుంది, రేపు పొద్దుగాల మళ్ళీ మాట్లాడు. హే గైస్, గుడ్ మార్నింగ్. ఇప్పుడే లేచినాం అనమాట. లేచినాక మా డాడీ మొత్తుకుంటా ఉండు, ఆ షేవింగ్ ఏందిరా, ఆ గడ్డం ఏందిరా, చేపించుకొచ్చుకోపోరా అని చెప్పేసి. ఇప్పుడైతే పోతున్నా రోడ్డు మీదకి. ఇక్కడైతే ఏం లేదు, మా అన్నలో కొడుకు నేను బిట్టిగా నేను ఇద్దరం పోతున్నాం. ఈరోజు బాయంగడి పోయేదేమో ఉండదు ప్రోగ్రాము. ఈరోజు ఖాళీ పూజ, ఇంట్లోనే పూజ చేస్తారనమాట. ఇక జల్దీ ఆల్రెడీ పంతులు కూడా వచ్చేసిండు. నేనైతే నైట్ లేట్ అయిపోయింది కాబట్టి ఆల్మోస్ట్ 1:30 అయిపోయింది ఇంటికి వచ్చేసరికి. ఫ్రెష్ అయ్యి వాడుకునేసరికి 2:30 అయింది. సో దట్ అనగానే ఇప్పుడు 8:46 అవుతుంది అనమాట. అది కూడా గట్టి ఎండ కొట్టుట్లా, పైన ఆడుకున్నా కదా, గట్టి ఎండ కొట్టుట్లా లేవాల్సి వచ్చింది. లేకపోతే అట్లే అనుకునేటండి. అయితే షేవింగ్ చేయించుకోనికి షాప్కి అయితే వెళ్తున్నాం అన్నమాట. చూద్దాం ఇప్పుడు ఎట్లా షేవింగ్ చేయించుకోవడానికి ఎట్లా ఉంటుంది చూడాలి.
షాప్ అయితే వచ్చేసి చూడాలి ఇంకా ఎక్కడ దాకా ఈరోజుకి వీడియో మొత్తం ఇదే. మళ్ళీ ఇంకా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చెప్పురా. షేర్ అవసరమైతే గంట కొట్టాను. చెప్పురా. గంట కొట్టండి. Please like, share, subscribe. Signing off. It's your Crazy Kiran official 6952. Thank you guys.